వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఆయన సింహాచలం చేరుకున్నారు. ప్రజలు కార్యకర్తలతో ఆయన మాట్లాడతారు. కాసేపట్లో శ్రీకాకుళం చేరుకుంటారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును అంపోలు జైల్లో జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అంపోలు జైలు పరిసరాలతో పాటు శ్రీకాకుళం పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్కు సిదిరి అప్పల్ రాజుతో ములాఖాత్ మాత్రమే అనుమతించారు. ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఆయన సింహాచలం చేరుకున్నారు. ప్రజలు కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కాసేపట్లో శ్రీకాకుళం చేరుకుంటారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును అంపోలు జైలులో జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అంపోలు జైలు పరిసరాలతో పాటు శ్రీకాకుళం పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్కు సిదిరి అప్పల్ రాజుతో ములాఖత్కు మాత్రమే అనుమతించారు. ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఆనంద్, ఏదైతే సిదిరి అప్పల్ రాజు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపులో శ్రీకాకుళం చేరుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుండి సింహాచలం అయితే చేరుకున్నారు. సింహాచలం నుండి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు ఆయన దగ్గరికి వచ్చి అందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్ నుండి కూడా అడవివరం మీదుగా ఏదైతే సింహాచలం, అడవివరం, సొంటం, ఆనందపురం మీదుగా ఈ యొక్క హైవే, నేషనల్ హైవే అయితే క్రాస్ చేస్తారు. అక్కడ నుండి పూర్తిగా శ్రీకాకుళం ఏదైతే అంపోలి దగ్గర ఉన్న ఈ యొక్క సబ్ జైలు ఉందో ఆ సబ్ జైలు వరకు కూడా చేరుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క ములాఖాత్ సమయంలో ఎటువంటి ర్యాలీలకు కానీ, ప్రెస్ మీట్లకు కానీ లేదా బహిరంగ సభలకు కానీ అనుమతి లేదని చెప్పేసి ముందస్తుగా అయితే పోలీస్ అధికారులు అయితే తెలియజేశారు. విశాఖపట్నం నుండి కూడా బయలుదేరేటప్పుడు 8 వాహనాలకే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాహనాలు వాడుతున్నారో అతనికి ఎస్కార్ట్ గా ఉన్న వాహనాలతో కాన్వాయ్తో పాటు 8 వాహనాలు, మొత్తంగా 8 వాహనాలతోనే ఈ యొక్క ములాఖాతుకు వెళ్లాలని చెప్పేసి విశాఖపట్నం పోలీసులు, అలానే విజయనగరం, శ్రీకాకుళం ఈ యొక్క 3 జిల్లాల పోలీసులు సైతం కూడా దీనికి సంబంధించి ముందుగానే వీళ్ళు పూర్తిగా నోటీసులు కూడా జారీ చేశారు. ఎటువంటి భారీ బహిరంగ సభలు కానీ, ప్రజల లోపలికి ర్యాలీలుగా వెళ్లే అవకాశం కూడా ఎక్కడా లేదని విషయాన్ని కూడా ప్రధానంగా వీళ్ళు తెలియజేశారు. అంపోలి జైల్లో ఉన్న సిదిరి అప్పల్ రాజును అయితే పరామర్శించిన తర్వాత జగన్ పర్యటన నేపథ్యంలో జైలు పరిసరాలు మొత్తం కూడా ఏదైతే అంపోలి ప్రాంతం ఉందో అంపోలి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు రెండంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పట్టణం పోలీసులు అయితే భారీగా చుట్టూ కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి భద్రతా కారణాల నేపథ్యం అయితే పోలీసు అధికారులు అయితే తెలియజేశారు. కానీ వైసీపీ వర్గాలు ఇదంతా కూడా ఆ యొక్క భారీ జనాలు రావడం, అలానే ఈ యొక్క అభిమానుల తాకిడిని తగ్గించడం, వాళ్ళ మధ్య దూరం పెంచేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాలీలు, బహిరంగ సభలు చేయాల్సిన అవసరం లేదని జగన్ వచ్చే ప్రతి చోట కూడా భారీగా ఈ యొక్క జనాలంతా కూడా, అలానే వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు అంతా కూడా వస్తారని చెప్పేసి ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే సింహాచలం దాటి అలానే ఆనందపురం హైవే ఏదైతే ఉందో ఆ హైవేని ఇప్పటికైతే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రాస్ చేశారు. ఆయనతో పాటు ఉత్తరాంధ్ర నాయకులు మొత్తం అంతా కూడా, వైసీపీ నాయకులంతా కూడా ఆయనతో పాటు ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ములాఖాతులో జగన్ తో పాటు 2 మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి జైలు అధికారులు కూడా తెలియజేయడంతో ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడ ఎటువంటి ఉధృత వాతావరణం నెలకొనకుండా ఉండడానికి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలానే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీగా జనం తరలి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో
కొంతమందిని లోపలికి అనుమతించకపోవడం, పోలీసులు మధ్య అలానే ఇక్కడ వైసీపీ కార్యకర్తల మధ్య కాస్త వాగ్వాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ రోజు అంపోల్లో 2 గంటలకు ములాఖాతుకు వెళ్ళిన తర్వాత మళ్ళా 3 గంటలకు తిరుగు ప్రయాణం, రోడ్డు ప్రయాణం మీదుగా చేరుకొని విశాఖలో సూర్యప్రకాష్ ఎయిర్ క్రాఫ్ట్ లో అయితే మళ్ళా తిరుగు బెంగళూరు అయితే చేరుకోవడం జరుగుతుంది. సూర్యప్రకాష్, అయితే ఇప్పుడు సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం పట్ల జగనే కానీ వైసీపీ నేతలు కానీ ఏమంటున్నారు? ఇదంతా కూడా అక్రమ అరెస్టుల పలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ ని ఒక హిట్ అండ్ రైడ్ గా కాకుండా పూర్తిగా దానిపైన పలు సెక్షన్లు బనాయించి పూర్తిగా కుట్రపూరితంగానే ఇదంతా చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు ఎప్పటికీ ఆరోపించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైఎస్ జగన్ సైతం కూడా గతంలో విశాఖపట్నంలో ఏదైతే భోగాపురం ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, అలానే ఫిషింగ్ హార్బర్ వద్ద ఎవరైతే మరణించారో, గల్లంతయ్యారో వాళ్ళ వద్దకు వచ్చినప్పుడు కూడా వైఎస్ జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే హిట్ అండ్ రైడ్ ఉందో ఆ కేసును పూర్తిగా ఒక హత్యాయత్నం కేసుగా మలిచి మొత్తం ఈ సెక్షన్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ ఎవరైతే సిద్ది అప్పలరాజు కుమారుడు ఉన్నాడో అతనితో పాటు సిద్ది అప్పలరాజుని సైతం కూడా ఇందులో A3గా చేర్చి అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా కుట్రపూర్తంగా జరిగిందని ప్రభుత్వం పైన ఏవైతే విమర్శలు చేయడం కానీ గట్టి వాయిస్ ప్రజల వైపు నుండి ఎవరు తెచ్చినారో వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రభుత్వం చేస్తున్న పూర్తిగా దుర్మార్గం చర్య అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ సిద్ది అప్పలరాజు మధ్య జరుగుతున్న ఏదైతే అరెస్ట్ ఉందో అదంతా పూర్తి స్థాయి అక్రమ అరెస్ట్ అని దీనిపైన పూర్తిగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.